హలో అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్ కుర్సాల అరుణ సతీష్. ఏ ఈ పిచ్చి కుక్క నా పెళ్ళైనా కూడా వీడు ఎత్తుకొని తిరిగినాను నేను. ఇప్పుడు కూడా ఎంత ఉన్నాడో ఎత్తుకుంటాడు వీడ. నిజం చెప్పరా నువ్వు నుంచి నాతో కదా ఆ చిన్నప్పుడు ఫోటో ఒకటే పక్కన పెట్టాలి. చిన్నప్పుడు ఈడ ఎప్పుడు టెంకాయ జుట్టు వేసుకుంటాడు. వీడికి 3 సంవత్సరాలకు గుండు కొట్టింది టెంకాయ జుట్టు. ఊర్లో పూలంతా కోసుకొచ్చి నేనే జుట్టుకి పూలు పెడతాను. ఇంకా ఉండు వీడియో తీసుకుంటున్నా. ఇక్కడ కుసో ఉన్నదండి, మా పెద్దకి మా చిన్నకి ఫ్రెండ్ అండి. ఆమె మా అమ్మలూరు, వాళ్ళ అమ్మలూరు, అందరిది ఒకే ఊరండి, ఒకే ఊరు వాళ్ళమండి. ఆ అక్క వచ్చి బెంగళూరులో ఉంటారండి. ఆ అక్క మా చిన్నక్క ఇద్దరు ఒకే క్లాస్మేట్ అండి. ఇంకా చిన్నప్పటి విషయాలంతా గుర్తు చేసుకొని మాట్లాడుకుంటున్నారండి. 1 ఇయర్కి ఒకసారి మా ఊర్లో వేణుగోపాల సంగుల్లో సమారాధన జరుగుతుందండి. మా అబ్బాయి పుట్టినప్పుడు అండి ఆ సమారాధనకి అందరూ వెళ్ళి, మా ఊర్లో ఒక చెరువు ఉంటుందండి, చెరువులో చేపలు పట్టినామండి. మేమందరం వెళ్ళి ఆ చీరలు తట్టలు అన్నీ ఎత్తుకెళ్ళి నీళ్ళంతా చల్లేసి చేపలు పట్టినామండి. దాని గురించే మాట్లాడినామండి ఇంతసేపు అక్కడ. ఇంకా అంతా రిలేటివ్స్ అంతా వచ్చి వెళ్ళిపోయినారండి. ఎండ్ అయిపోయేటప్పుడు ఈ వీడియో తీసుకున్నానండి. రిలేటివ్స్ అంతా వచ్చినప్పుడు పెద్దగా ఏమీ వీడియో తీయలేదండి, ఎందుకంటే కొత్తగా కదా అండి వీడియో తీసుకొని ఫోన్ ఎత్తుకొని వాళ్ళంతా వీడియో తీసుకుంటా అంటే ఏందబ్బా ఈ అమ్మాయి ఇట్లా చేస్తుందని అనుకుంటారేమనేసి చాలా వరకు ఎక్కువ మంది చుట్టాలు వచ్చినప్పుడు వీడియో తీయడం ఆపేసినానండి. ఇక్కడ అండి మా ఆయన నాకు మా అమ్మాయికి ఒక వీడియో ఒక ఫోటో తీస్తున్నారు. ఇద్దరం సేమ్ డ్రెస్సులుగా కనపడుతున్నాయి, మీరిద్దరు నిలబడండి ఒక వీడియో తీస్తానని తీస్తున్నారండి. మా అమ్మాయి మొన్న పుట్టినట్టుందండి, నా హైట్ వచ్చేసింది. మీషోలో డ్రెస్ చేయండి మా అమ్మాయికి తీసుకున్నాను, స్టిచ్ చేసినానండి నేను. ఇక్కడ అండి మా పెద్దమ్మ కూతురు అండి. నాకు చాలా మంది అక్కోళ్ళు ఉన్నారండి, చాలా మంది బావోళ్ళు ఉన్నారు. మా అమ్మ వాళ్ళు ఆడవాళ్ళే 5 మంది ఉన్నారండి, జెంట్స్ 2 అండి. వాళ్ళు 7 మంది అండి వాళ్ళు. మా అమ్మకి నేను 4వ నెంబర్ అండి. ఇంకా మాది చాలా పెద్ద ఫ్యామిలీ అండి. ఇక్కడ చూస్తున్న వీళ్ళంతా మా అక్క కూతుర్లు కొడుకులండి. వాళ్ళకి పెళ్ళిళ్ళు అయిపోయి వాళ్ళకి కూడా పిల్లోళ్ళు ఉన్నారు. ఇక్కడ అండి మా అమ్మోళ్ళూరు వాళ్ళంతా వస్తున్నారండి. ఇంకా మా అక్క వాళ్ళూరు పుట్టినూరు కదా అండి, వాళ్ళ ఊర్లో కూడా అందరికీ కార్డ్స్ ఇచ్చినారండి గృహప్రవేశానికి. వాళ్ళు కూడా ఇంకా అందరూ వస్తారండి. విలేజ్లో అంటే అందరూ ఒక ఇంట్లో బిడ్డలాగానే ఫీల్ అవుతారండి. ఏ శుభకార్యాలు జరిగినా ఇప్పుడు కూడా మా ఊరు నుంచి అందరూ చెప్తారండి, అందరూ వెళ్తారు వస్తారు. విలేజ్ కదా అండి, బాగుంటుంది. ఇంకా నిల్చోండే అమ్మాయి నాకు చిన్నప్పటి నుంచి ఫ్రెండ్ అండి. ఈ అమ్మాయి మా ఇంటి ముందే ఉంటుందండి వాళ్ళ ఇల్లు కూడా. ఇంకా మా వదిన వాళ్ళ ఊరోళ్ళు వచ్చినారు కదా అండి, అందుకే అంతా వాటరు ఇంకా వాళ్ళని చూసుకోవడం జరిపిందండి. అమ్మాయికి ఏమైనా మా వదిన ఇప్పుడు మా అమ్మోళ్ళ ఇంటికి కోడాలి కదా అండి, వాళ్ళ ఊరోళ్ళు కదా అండి, వాళ్ళని చూసుకుంటా ఉంది బాగా. ఇంకా మా అక్క కూతురు కూడా మా అమ్మోళ్ళ ఇంట్లోనే 7th క్లాస్ వరకు ఉన్నిందండి. అందరూ తెలిసిన వాళ్ళే అండి ఆ అమ్మాయికి కూడా, అందుకే అందరినీ పలకరిస్తుంది, మాట్లాడుతుందండి. గృహప్రవేశం అయితే బాగా జరిగిందండి. ప్లేస్ కదా అండి, పెద్ద ఇల్లు, పెద్ద ప్లేస్, వాతావరణం కూడా చాలా బాగుంది. ఆడ హోమం ఉంది. అపో ఎంత దూరం పోతావు? చెప్పమ్మా. డన్. అందరూ కనపడు, అందరూ కావాలి.
రమ్య రండి లోపల రండి. సతీష్ కాదు कोई सतीश तातन कोई ना सतीश तातन कोई ना అడి పోరా నువ్వు తాతకు పోయాలరా చూసుకోకూడదురా. మా నాన్న కొంచెం బాగున్న కత్తుంటే ఇచ్చాడు. మీరేం చేయాలా కేక్ మొత్తం పూసేయాలా ఎగరెగరి పోయి లడ్లు కొంచెం మిక్సర్ బావా బావా అక్క బావా పోండి. ఏ ఫంక్షన్లో అయినా అండి సతీష్ బాగా యాక్టివ్గా హుషారుగా బాగా పనులు చేయడం కానీ అందరితో మాట్లాడడం కానీ బాగుంటుంది. కానీ ఈసారి గృహ ప్రవేశంలో డల్ అయిపోయినాడండి. అసలు ఎనర్జీ ఉండదండి. డయాలసిస్ అంటే బాగా నీరసం ఉంటుంది. కనీసం ఎనర్జీ తెచ్చుకొని అందరితో మాట్లాడాలి ఏమైనా చెయ్యాలని అనుకుంటున్నాడు కానీ పాపం బాడీ సపోర్ట్ చేయలేదండి. నీరసంగానే ఉన్నాడు. ఇంకా వచ్చిన వాళ్ళంతా బాగా సన్నగా అయిపోయినారు, నీరసంగా ఉంటున్నాడు. ఇంకా బాగలేదంటే ఇంకా 10 మంది అడుగుతారు కదా అండి. ఇంకా కొంచెం నీరసంగా డల్గా అయిపోయినాడండి. ఇంకా బర్త్డే కదా, కేక్ ఫస్ట్ టైం అండి పెళ్ళైనాక సతీష్ దగ్గర కేక్ కట్ చేయించింది. తనకి ఇష్టం ఉండదు బర్త్డే చేసుకోవడం. నేనే అండి కొంచెం ముందుబడి మా అక్క కొడుకు దగ్గర కేక్ తెప్పించి సతీష్ తెలియకుండా అందరినీ పిలిపించి ఇంకా అందరూ చుట్టాలు ఉన్నారు కదా, అందరూ మన వాళ్ళే కదా అన్నట్టు అందరూ ఆశీర్వదించినారండి. అందరిలో కన్నా నేను చిన్నదాన్నండి. మా అక్క వాళ్ళు దగ్గర 8 మెంబర్స్ ఉన్నారండి. నేను 9 నెంబర్ అండి. మేమిద్దరమే లాస్ట్ అండి. అందరికీ బాగా ఇష్టం కూడా సతీష్ అంటే. కానీ హెల్త్ ఇష్యూ వల్ల అందరూ బాగా ఫీల్ అవుతున్నారండి. ఈ వీడియో చూస్తా అంటే బాగా సన్నగా వీక్గా ఉన్నాడు కదండి. ఇప్పుడు ప్రజెంట్ అయితే ఇంకా వీక్ అయిపోయినాడండి. కొన్ని పర్సనల్ ప్రాబ్లమ్స్ వల్ల ఇంట్లో కొన్ని సిచ్యువేషన్ బాగాలేక డల్ అయిపోయినాడండి ఇంకా బాగా. మా అక్క వాళ్ళ ఇంటికాడ సందడి హడావిడి గోల బాగుంటుందండి. తనకు కూడా బాగా ఇష్టము. తనను కూడా వాళ్ళు బాగా రిసీవ్ చేసుకుంటారండి. వాళ్ళ ఇంట్లో బిడ్డ లెక్కనే చూసుకుంటారు. ఇంకా మా అక్క మా బావ కూడా నా పెళ్ళైనప్పటి నుంచి సతీష్ని ఎప్పుడు వాళ్ళ కొడుకు స్థానంలోనే ఉంచినారండి. ఏదో చెల్లెల భర్త అన్నట్టు అటు ఇటు ఏం చూడలేదండి. వాళ్ళ బిడ్డకి ఎంత అవసరం వస్తే ఎంత సపోర్ట్ చేయాలనుకుంటారు, సతీష్కి కూడా వాళ్ళు ఇప్పటికీ అంతే సపోర్ట్ చేస్తున్నారండి. అంతే బాగా చూసుకుంటారు. ఇప్పటికి కూడా వాళ్ళంటే బాగా ఇష్టం అండి మా ఆయనకి కూడా.
అట్లా తీయకన్నా చిన్న చిన్న పీసులు కట్ చేసి ప్లేట్లోకి వేసుకొని అందరూ ఎత్తుకునేస్తారు. ఒకే ప్లేట్ లో పెట్టుకునేస్తే ఈ రైతు మార్కెట్ చూడు, దానికి ఎదురుగా ఇట్లాగా ఏర్లతో కూడా పెరికేసి ఇట్లా పెట్టుకొని అమ్ముతా అంటారు పరిమళ. అది ఒక మొలకీమ. ఆల్రెడీ ఒక 2 కుండీలు ఖాళీగా పడి ఎత్తుకెళ్ళి వేసేస్తాను. పూలల్లో లెక్కేస్తారు కదా, మంచి స్మెల్ వస్తుంది ఆ యాక్. చాలు మస్తులు. కనకాంబరాలా ఎక్కడ నాటాలప్ప? ప్లేస్ ఆడిది మనకి. అయ్యో, మా ఇంటికి ఎదురుగా ఒక ఆమె చెట్టు పెట్టుకొని ఉంది. అక్క వాళ్ళు ఆడ ఎదురుగా పెట్టుకున్నారు చూడు, వాళ్ళ దగ్గర ఉన్నాయి అన్ని. అక్క వాళ్ళు అంతా బాగా అంటే మెయింటైన్ చేస్తారులే చెట్లని. బయటికి వెళ్ళినప్పుడు అంతా ఒక్కొక్క చెట్టు తెచ్చి పడేస్తారు వాళ్ళు అయితే. అదే మాకుమా, అదేనా? కలర్ మారింది ఆడికి ఈడికి. వేరే కలర్ చాలా అడుగుతావా? అడిగి పుష్ప బాగా అరిపోయినాయి. బొడ్డు మిరపకాయలా? కాదు కదా. ఆడ మొలిసింటే నాటు 2 ఇదేదో గుడ్డ మిరపకాయ చెట్టు పొడుగా ఒకప్పుడు మా ఇంటికాడ వస్తున్నారు. దివ్య ఒక్కటిస్తాను, పోరాదు అట్లా. దివ్య పోరా. మేకలు కావాలా గొర్రెలు కావాలా దివ్య నీకు? ఏమొద్దా?